ఇప్పుడే ఫస్ట్ టైం మూవీ చూసిన. నేను ఫస్ట్ టైం పేరు పెట్టింది మాత్రం కరెక్ట్ డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ అలాంటి టైటిల్ కరెక్ట్. అందుకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమాలు ఇలాంటివి రాలేదు ఇంతవరకు. విఎఫ్ఎక్స్ అయితే హైలైట్. మన సినిమాలు కొత్తవి కావాలంటారు కదా, కొత్తగా వచ్చినాయి. చూడండి, ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే కొత్త సినిమాలు వచ్చినాయి. ఈ రోజే రిలీజ్ అయింది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. హీరో కాదు, హీరోయిన్ కాదు, యాక్టింగ్ హైలైట్. డైరెక్టర్ గారు మొత్తం అసలు మామూలుగా చేయలేదు, సూపర్ చేసిండు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకేంది కంటిన్యూ కూడా ఉంది, అంటే పార్ట్ కూడా ఉంది. అసలు హైలైట్ సినిమా అయితే బ్లాక్. చూసాను భయ్య, నా జీవితంలో ఇదే చూడండి. నేను ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చూడండి. అసలు ఎప్పుడు ఎంతవరకు ఒక అవతారు, ఒక హాలీవుడ్ సినిమాని మించుంది. ఈ సినిమా 15 కోట్లు అంత అయిందట. కానీ ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు వస్తాయి పక్క. కానీ ఉంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ప్రతి సీను వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు విఎఫ్ఎక్స్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ అప్ప ఏం చేశారు. ఆ డైలాగులు కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ కొత్త టెక్నిక్, పైగా యాక్టింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ కొత్త కథ అనమాట. ఇలాంటి కొత్త కథలు కోరుకున్నాం కాబట్టి ఇలాంటి సినిమా తీసిన దానికి నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. అసలు ఇలాంటి సినిమా చూడండి సార్. హీరో గారు అయితే అబ్బా ఏముందన్న బాడీ, ఏముందన్న ఏం బాడీ, ఏ ఎక్స్ప్రెషన్. మేడం అయితే అబ్బా ఏం గ్లామర్. అసలు ఇలాంటి వాళ్ళే కావాలి ముందు. ఇలాంటి వాళ్ళు ఇంకా తెలుగులో చాలా సినిమాలు చేయాలి. కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా ఇంకొక పార్ట్ 2 సినిమా కోసం అయితే అందరం వెయిటింగ్ చేస్తాం. త్వరలోనే పార్ట్ 2 రావాలి. ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఒక 1000 కోట్లు కొట్టాలి. అదే థ్యాంక్స్. ఇవ్వరా రెడీ స్టార్ట్. సినిమా చూస్తున్నట్టు నాకు ఏమనిపించిందంటే తెలుగు సినిమాలో కూడా ఇలాంటి సినిమా వస్తే బాగుంటుందని నాకు చాలా బాగా అనిపించింది సార్. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే అసలు అతను కొట్టేసారు. అసలు యాక్టింగ్ అసలు హాలీవుడ్ రేంజ్లో ఒక డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుందంటే హేమంత్ గారి ఎందుకంటే మనకి సనాతన ధర్మం ఉండిపోతుంది. ఇప్పుడున్న రోజులు సనాతన ధర్మం గెలుస్తుందని చాలా వండర్ఫుల్గా చూపించారు సార్. హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. ఏలియన్స్ మనకి వచ్చి రాకుండా ఉన్నాయని నమ్ముతున్నారు చాలామంది. అది కూడా ఈ మూవీలో చాలా క్లియర్ కట్గా చూపించారు. సో నెక్స్ట్ వెయిట్ చేస్తామండి సెకండ్ ఎలా ఉంటుందో. ఈ ఫస్ట్లోనే మీరు మొత్తం విజువల్ పరంగా చాలా వండర్గా చూపించారు. ఇంకా సెకండ్ థర్డ్ ఎలా వస్తుందో వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వల్గారిటీ లేదండి. అందరూ వచ్చి తప్పకుండా థ్యాంక్ యూ. నేను మాట్లాడాలి అంటే నాకు యాక్చువల్లీ మాటలు లేవు. బికాజ్ నేను మా డాడీని కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా. డే అండ్ నైట్ హీ స్ట్రగుల్ ఆన్ ద స్క్రీన్. ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై టీయర్స్. అసలు నేను ఆయన డాటర్ అయినప్పటికీ సినిమాని ఒక డాటర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తారా అని మా నాన్నని చూసే నేను నేర్చుకున్నాను. అసలు సినిమా పట్ల ఆయనకున్న డెడికేషన్ కానీ ఏదైనా కానీ నాకు స్క్రీన్ మీద కంప్లీట్గా కనిపించింది. అసలు బోత్ ద పార్ట్స్, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు. ఫస్ట్ హాఫ్లో వచ్చిన సస్పెన్స్ అంతా సెకండ్ హాఫ్లో దాన్ని ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేస్తూ అండ్ ఎగ్జైట్మెంట్ పెంచుతూనే వచ్చింది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. డెఫినెట్లీ అసలు ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఫస్ట్ టైం మూవీ ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట. మామూలు కాదు, సూపర్ అంటే సూపర్ న్యూ కాన్సెప్ట్. 1వ నెల 1వ తారీఖు 1వ సంవత్సరం అనమాట. సూపర్ మంచి ఐడియా అనమాట. ఇద్దరు నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొకరిని స్టార్ట్ చేద్దాం అనమాట. సో చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. సినిమా చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో లో ఏ బడ్జెట్ తెలియదు మనకు, కానీ బడ్జెట్ అంటే మనకు చాలా విజువల్గా మస్తు అనిపించింది అనమాట. లైక్ హాలీవుడ్ మూవీస్ చూసినంత ఫీల్ అనిపించింది. మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ టైప్లో అండ్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇలాంటి సినిమా అసలు ఈ మధ్యలో అయితే కాదు, అసలు రాలే. అసలు ఈ మధ్య హాలీవుడ్లోనే వచ్చింది. రివ్యూ ఇచ్చే కంటే ఫస్ట్ మా నాన్న ఎంత కష్టపడ్డారు అనేది మైండ్లోకి వస్తుంది నాకు. చాలా ఇయర్స్ నుంచి కొంచెం ఫ్యామిలీ టైం కూడా లేకుండా డే అండ్ నైట్ మేము మార్నింగ్ లేచేసరికి హిల్ బి వాకింగ్, మళ్ళీ పడుకున్నాక హిల్ బి వాకింగ్, మధ్యలో ఇప్పుడు పడుకుంటే అది తెలియదు. అసలు వి డిడ్ంట్ హ్యావ్ ప్రాపర్ ఫ్యామిలీ టైం కూడా. చాలా బ్లడ్ అండ్ సోల్ మొత్తం పెట్టి చేశారు. అలా చేశారని చూడమని చెప్పారు. అలా చేశారని
చేశారు కాబట్టి చూడమని మేము చెప్పట్లేదు, కానీ ఇఫ్ యూ సీ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చాలా కంటెంట్ ఉంది, చాలా కొత్త కాన్సెప్ట్, అండ్ వీఆర్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్, చాలా కష్టపడ్డాం. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చూడండి థియేటర్స్, సపోర్టర్స్. థ్యాంక్ యూ. ఉత్తరమైన ఎక్స్పీరియన్స్ ఉండాలంటే సినిమాకి Oh, you were there yesterday. న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ చేయడం వల్ల చాలా Hi. కష్టపడాలి. డిసప్పాయింట్ మాత్రం కాదు. I'm feeling so good. నిజంగా చెప్తున్నాను. Like this is like I first of all I have not